హల్లెలూయా యేసు ప్రభున్ ఎల్లరు స్తుతించుడి వల్లభుని చర్యలను తిలకించి స్తుతించుడి. కాబట్టి మీరే సహాయం చేసి బలపరిచి నడిపించి నిర్వహించి మీ కృపను కుమ్మరించి మహిమ ఘనత ప్రభావాలు ఉన్నాయి. 15, 16, 17 తారీఖుల్లో కూడి కృపకి అప్పటి నుండే ప్రార్థిస్తున్నాం. మీ చిత్త ప్రకారం మమ్మల్ని నడిపించండి, మీ మహిమార్థమైన కార్యం చేయండి, వాతావరణాన్ని అదుపులో ఉంచండి, ఆటంకాలపై విజయం దయచేయండి. సమయం మేలుకరంగా చేయమని వాక్యమేత పోస్తుండగా సహాయపడండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. దేవుని వాక్యములో సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 22వ వచనం. అందరము కలిసి చదువుతాం. వివేకము లేని సుందర స్త్రీ పంది ముక్కున ఉన్న బంగారు కమ్మి వంటిది. చేరొచ్చిన ప్రియులారా, ప్రభు నామములో మీ అందరికి వందనాలు. దేవుని వాక్కు బహుబలమైనది. అనంత జ్ఞాని అయినటువంటి దేవుడు, సర్వోన్నతుడైన దేవుడు ఎన్నో వేల సంవత్సరాల క్రితం గ్రంథములో 11వ అధ్యాయం సామెతలు 22వ వచనంలో ఈ విషయాన్ని పొందుపరిచారు. వివేకము లేని సుందర స్త్రీ అంటే ఒక అందమైన స్త్రీ వివేచన లేకుండా బ్రతికితే ఆ అందమైన స్త్రీ దేనితో సమానం అంటే పందిని పట్టుకొని ముక్కు పొడ కుట్టిస్తే ఎలాంటిదో అలాంటి దానితో సమానం. ఎందుకు అనంటే పందిని పట్టుకొని ముక్కు పొడ కుట్టించామనుకోండి, అది తీసుకెళ్ళి అశుద్ధములో మూతి పెడుతుంది. అంటే అందమైన స్త్రీ వివేకము లేకపోతే పరిశుద్ధాత్మ దేవుడు దేనితో పోల్చాడంటే పందితో, పంది ముక్కునున్న బంగారు కమ్మితో పోల్చాడు. దైవ వాక్కు చాలా విలువైనటువంటిది. ఈ రోజున మనుషులైనటువంటి మనము మన జీవితాల్లో స్త్రీలైనా పురుషులైనా వారు వివేచన లేని అందగాళ్ళు, అందగత్తెలైతే వారు కేవలం పంది ముక్కునున్న బంగారు కమ్మితో సమానం. చాలామంది యవనస్తులకి వివేచన ఉండదు. వారు తమ రంగును చూసుకొని, తమ అందాన్ని చూసుకొని ఆ యొక్క అద్దం దగ్గర నిలబడి తమ్ముడు తాము అనవసరమైన ప్రలోభాలకు అప్పగించుకుంటారు. తద్వారా ఏడవబడతారు, తద్వారా శత్రువు చేతిలో చిక్కుతారు, చివరికి అల్లరి పాలవుతారు, అవమానానికి గురవుతారు, ఇక సమాజంలో కనబడకుండా పోతారు. కారణం ఏంటి అంటే వివేకము లేకపోవడమే. ఒక పెద్ద వ్యక్తి ఒకప్పుడు ఒక పెద్ద ఆయన ఆమెను అన్నాడు, ఇంత అందంగా మీరు పుట్టడానికి కారణాలేంటి అని ఒక స్త్రీని అడిగాడు పెద్ద వ్యక్తి. పిల్లల అయితే ఆమె అందమే ఆమెను మోసగించి, ఆమె అందము వల్ల ఆమె దాదాపు 6 పెళ్లిళ్ళు చేసుకోవాలి. ఎవరితో స్థిరంగా లేదు.
దాదాపు ఆమె అందము ఆమెను మోసగించడం ద్వారా 300 మంది పురుషులతో సంబంధం కలిగాడు. చాలా విచిత్రం. ఆమె నిజంగానే చాలా అందగత్త, మంచి రంగు, మంచి ముఖం వచ్చేసి, బట్ నష్టపోయినటువంటి. ఇలా ఈ రోజున అనేక మంది ఇలాంటి భౌతికమైన అందముతో మోసపోయేవారు లేకపోలేదు. అలాగే ఆత్మీయముగా కూడా తమ జీవితాల్లో వివేచన లేకపోతే, వివేచనతో కూడిన జీవితం లేకపోతే ఆత్మీయంగా కూడా విశ్వాసులు భ్రష్టులైపోతారు. వారు పంది ముక్కునున్న బంగారు కమ్మతో సమానమైపోతారు. కాబట్టి క్రైస్తవులైన వారికి వివేచన అవసరం, విశ్వాసులైన వారికి వివేచన అవసరం, సేవకులైన వారికి కూడా వివేచన అవసరం. సేవలో బాగా డబ్బులు వచ్చేస్తున్నాయి కదని విచ్చలవిడిగా పిల్లలకి ఆ డబ్బుతో ఖర్చు పెట్టి చేసామనుకోండి, పిల్లలు భ్రష్టులు అయిపోతారు, చదువులో పైకి రాదు, సరైనటువంటి బ్రతుకు తెరు ఉండదు, చెడ్డ అలవాట్లు బానిస అయిపోతారు. పిల్లలు కాబట్టి జాగ్రత్త అవసరం. ఒక సమయంలో ఒక పెద్ద పట్టణానికి వెళ్ళాను నేను, ఒక సేవకుని కలుద్దామని. పిల్లల వెళ్ళినప్పుడు ఆ సేవకుని కుమారుడు నల్ల కళ్ళద్దాలు పెట్టుకుని కారు వేసుకుని మందిరం క్యాంపస్లోకి వచ్చాడు. అప్పుడు నా పక్కన ఉన్న ఆయన అడిగాను, ఎవరైనా అడిగితే అతను చెప్పాడు, ఇతడు సేవకుడు కొడుకుల్లో కొడుకు. మరి నల్ల కళ్ళద్దాలు పెట్టి పొద్దున్నే కారులో వెళ్ళొచ్చాడండి. అప్పుడు నా పక్కన ఉన్న ఆయన అన్నాడు, బార్కి వెళ్ళొచ్చాడు తాగొచ్చి. ఇలా అంటే దేవుని డబ్బుతో పిల్లలను వెచ్చలవిడిగా పెంచితే ప్రమాదం అదే. అలాంటప్పుడు ఆ వ్యక్తిని ఏమంటారంటే వివేకము లేనటువంటి వ్యక్తి, సుందరుడే. దేనికి సుందరుడు? దేవుడికి సేవ చేయటానికి సుందరుడు. సుందరుడు అంటే ఏంటంటే దేవుని సేవించేటువంటి వ్యక్తి, కానీ వివేకము లేదు, అందువల్ల ప్రమాదము వచ్చింది. చివరికి అదే కుర్రోడు ఆ తర్వాత కొన్ని రోజుల తర్వాత అడిగారు, అతను ఏమైనా మారాడా అని. మారలేదన్నాను. మరి ఏమయ్యాడంటే మారలేదు కానీ చనిపోయాడన్నాను. ఏమైందంటే యాక్సిడెంట్ అయ్యింది, పోయాడు. తాగి కారు నడిపితే ఉంటాడా? కాబట్టి పిల్లరా, ఈ రోజున మనం భక్తిలో ఉన్నాం, విశ్వాసంలో ఉన్నాం, బైబిల్ పట్టి తిరుగుతున్నాం. వివేచన లేకుండా బైబిల్ పట్టుకుంటూ ఉపయోగం లేదు. వివేకము లేకుండా ప్రసంగాలు చేస్తే ఉపయోగం లేదు. వివేకము లేకుండా నేను విశ్వాసం చెప్పుకుంటూ ఉపయోగం లేదు. వివేకము లేకుండా నేను సేవకుడిని చెప్పుకుంటూ ఉపయోగం లేదు. వారందరినీ పంది ముగ్గునున్న బంగారు కమ్మితో సమానం చేశారు దైవవాక్యం. కాబట్టి వాక్యం వింటున్న పిల్లరా, గ్రహిద్దాం, గుర్తిద్దాం. ప్రభువైన యేసుక్రీస్తు వారి లోకంలోకి వచ్చింది ఎందుకంటే ఇలాంటి వ్యక్తులను మార్చడానికి. ఎందుకంటే యేసుక్రీస్తు కంటే సుందరుడు ఈ ప్రపంచంలో లేడు. ఎందుకనగా ఆయన 10,000 మంది పురుషులలో గుర్తింపదగినవాడు. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000 మంది పురుషుల్లో గుర్తింపదగినవాడు. అయినప్పటికీ దేవుని కొరకై నమ్మకముగా ఉన్నటువంటి మనము దేవుని కొరకై నమ్మకముగా ఉండాలని నేర్పించడానికి ఆయన ఈ లోకములోనికి వచ్చాడు. అందుకే సిలువకెక్కాడు, అందుకే సిలువలో బలి అయ్యాడు, రక్తము చిందించాడు, చనిపోయాడు, సమాధించి గెలిచి తిరిగి లేచాడు. పిల్లలు, ఆయన వంటి అందగాడు లేదు. అయితే ఆయన
మానవ జాతికి వివేకము నేర్పించటానికే, వివేచన నేర్పించటానికే ఆయన ఈ లోకములోకి వచ్చారు. నీ కొరకే రక్తము చిందించారు. ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఆ క్రీస్తు ప్రభువు నమ్ముకుంటే వివేకవంతులు అవుతావు. ఈనాడు క్రైస్తవులను చూస్తే వివేకవంతులు కాలేవు. ఎందుకంటే క్రైస్తవులు అనేక మంది వివేకము లేని సుందరమైన వ్యక్తులే. విశ్వాసులు అనేక మంది వివేకము లేని సుందరమైన వ్యక్తులే. అయితే నీ నిర్మాణకుడు, నీ పాప విమోచకుడు, నీ రక్షకుడైన క్రీస్తు వివేకము కలిగిన సుందరి. నువ్వు ఆయన నమ్మితే నీ బ్రతుకు బాగుపడు. ఆలోచించి నిర్ణయాలు సరిగ్గా చేయండి, తీర్మానాలు సరిగ్గా చేయండి. తద్వారా దీవెనకు పాత్రలు అవుతాం. ఆలోచిద్దాం. ప్రభు తన వాక్యమును మన గ్రహింపులోకి తెచ్చిన గాక. ఆమె ప్రార్థిస్తాం. పరిశుద్ధులైన మా తండ్రి, నీ ఘనమైన నామం కొరకు వందనాలు. నీ వాక్కు ప్రజల మధ్యలో ముద్రించండి. వింటున్నాయి చేరొచ్చిన బిడ్డలందరితో మీరు మాట్లాడండి. వారి హృదయాల్లో నీ కార్యం చేయండి. ఇప్పటికే జరిగిపోయిన పాపాలు క్షమాపణ కొరకు సాయం చేయండి. ఇప్పటికే జరిగిపోయిన పతనాలు క్షమాపణ కొరకు సహాయం చేయండి. ఇప్పటికే జారిపోయిన స్థితి నుండి తిరిగి లేపబడటానికి సహాయం చేయండి. వాక్యం వింటున్న ప్రతి ఒక్కరిలో నీ కార్యము చేయండి. ఈ మాటలు గ్రహింపవలసి యేసు క్రీస్తు వారి దివ్య నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవుని స్తుతించుడి, హృదయమును వెలిగించిన యేసుని స్తుతించుడి.